కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా హెల్మెట్ ధరించి జెండా ఊపి ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు ఎంపీ సురేష్ శెట్కర్, ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా రైతు బంధుకు 24,000 కోట్లు గుట్టలకు బీడు భూములకు ఇచ్చే ఏర్పాటు చేశారన్నారు. రైతుకు 12,000 ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. కేటీఆర్ తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. మాజీ సీఎం కేటీఆర్ హరీష్ రావుపై మంత్రి ఫైర్ అయ్యారు. ఆ రోజు బంగారుపల్లెంలో రాష్ట్రాన్ని అప్పజెప్పామని హరీష్ రావు మాట్లాడిండు. బంగారుపల్లెంలో ఏముందని చూస్తే అప్పుల కుప్ప చిప్ప చేతికిచ్చిండ్రని అన్నారు. కేటీఆర్ కేసును హైకోర్టు కొట్టేసింది. అంటే టోటల్ గా ఆ కేసునే స్పాచ్ చేయాలని చేస్తే హైకోర్టు కొట్టుబడి జరిగింది. ఎందుకు కోర్టు కోసం అవసరం కూర్చుంది? వాస్తవం పేపర్ మీద ఉన్నాయి. ఫేస్ చేయాలా? మనం తప్పు చేయనప్పుడు కోర్టుకు ఎదుర్కోవాలా? విచారణకు హాజరు కావాలా? ఈ 5 సంవత్సరాలే కాదు, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని చేస్తాం. కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష ఎవరు మర్చిపోవద్దు. బంగారుపల్లెల్లో రాష్ట్రాన్ని అప్పజెప్పినవని మాట్లాడింది అన్నాడు ఎవరు? హరీష్ రావు. అంటే మరి బంగారుపల్లి ఏముందని బట్టని చూస్తే అప్పుడు కుప్ప చిప్ప చేతికిచ్చిండు. అయినా కూడా ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, ఖర్గే గారి నాయకత్వంలో చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. భరోసా ఇస్తుంది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేసింది. సుమారుగా 24,000 కోట్ల రూపాయలు, 24,000 కోట్ల రూపాయలు గుట్టలకు గట్లకు రోడ్లకు కూడా ఇచ్చేందుకు ఏర్పాటు చేసింది. ఈరోజు అవన్నీ కూడా సమీక్ష చేసి మన క్యాబినెట్లో అందరికీ ప్రతి రైతు కూడా గత ప్రభుత్వం సంవత్సరానికి 10,000 ఇస్తే ఈ ప్రభుత్వం 12,000 రూపాయలు ఇచ్చి ఏర్పాటు చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావాలి. ఎందుకంటే కేసీఆర్కి అవకాశం వస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు. ప్రగతి భవన్ ఎవరు కాలు పెట్టే పరిస్థితి లేకుండే, ధర్నా చౌకులు లేకుండే, ఇలా మంత్రులు కూడా ఆయన ఫామ్ హౌస్ కూడా గేట్లు తాళ ఉంటుండే. కళ్ళకి నీళ్ళు వచ్చినాయి మాకు. అంటే దుర్మార్గాలు అంటుంది. వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాలు అంటే వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి. అలా ఎవరి కోసం వాళ్ళు ప్రాణత్యాగాలు చేసిండ్రు? కేసీఆర్ కుటుంబం కోసం కాదు కదా. అందుకనే ఖచ్చితంగా ఈ కేసీఆర్ కుటుంబానికి, బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలని ఆలోచనతోటే మరి ఈనాడు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలి కదా. ఈ రోజున అవకాశం రావాలి కాంగ్రెస్ పార్టీ. కానీ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి మనం సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే